ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటిస్తున్న కేసీఆర్ కు 9 ఏళ్ల పాలనలో పేద ప్రజలు గుర్తుకు రాలేదా అని పీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 20,000 మంది కౌలు రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇక అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు చిల్లిగవ్వ కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. దళిత బంధు బీఆర్ఎస్ పార్టీ బంధుగా మారిందని ఆరోపించారు. ఇక దళితులకు ఇచ్చిన అసైన్ భూములను బీఆర్ఎస్ నేతలు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార యాత్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇక రైతులకు ఉచిత విద్యుత్తో పాటు పనిముట్లు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ₹1,00,000 రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. మరి కేశవపూర్ స్కూల్లో మరి పందులున్న గవర్నమెంట్ స్కూల్ను దత్తత తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి మనవడు మరి హిమాంశు అనడం మీరు చూడడం జరిగింది. మరి అలా హిమాంశు గారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 40 లక్షల రూపాయల పాకెట్ మనీతోని 40 లక్షల రూపాయల పాకెట్ మనీతోని ఆ స్కూల్ని నేను బాగు చేసిన అని చెప్పి పెద్దగా హంగామా చేస్తూ ఉన్నారు. ఇలా నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని, మీరు ఎప్పుడైనా ఒక్క రోజున స్కూళ్ళల్లో మరి అడుగు పెట్టిందా? స్కూళ్ళల్లో పందులు తిరిగే పరిస్థితి వచ్చింది. మన ఊరు మనబడి ఎందుకు ఘోరంగా విఫలమైంది? ఆ 8,000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి జోబులకు ఎట్లా పోయినాయి? ఈ ప్రభుత్వం అంతా కూడా కేవలం మెగా కృష్ణారెడ్డి కోసమో లేకపోతే జూపల్లి కోసమో ఇంకెవరి కోసమో బడా పెత్తందారుల కోసమే చేస్తుంది తప్ప ఇంకొకరి కోసం కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మన సుల్తానాబాద్లో అకాల వర్షాలు వచ్చి 1000 ఎకరాల వరి భూమి మొత్తం కూడా పొలం నాశనం అయితే మరి ముఖ్యమంత్రి గారు మరి పంట నష్టం అన్నాడు. పంట నష్టం ఇంతవరకు ఒక్క చిల్లి గవ్వ కూడా రైతులకు రాలేదు.